కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'దేవర'. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించగా, జాహ్నవి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,250 థియేటర్లలో విడుదలైన 'దేవర' చిత్రం మెజార్టీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో తొలి రోజు సినిమా చూడడానికి అభిమానులతో పాటు జనరల్ ఆడియన్స్ కూడా ఎగబడ్డారు. బుక్ మై షోలో అయితే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. చాలా చోట్ల హౌస్ఫుల్ అయ్యాయి. తొలి రోజు టికెట్ ధరలు భారీగా ఉన్నప్పటికీ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం గమనార్హం. దీంతో తొలి రోజు కలెక్షన్స్లో 'దేవర' సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హైదరాబాద్ గడ్డపై 'సలార్ ట్రిపుల్ ఆర్' వంటి పాన్ ఇండియా హిట్ సినిమా రికార్డులను సైతం 'దేవర' బద్దలు కొట్టింది. 'దేవర'కు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం నైజాంలో 44 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాలు కలిపి 46.55 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీకి 112.55 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీకి దేశవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్ణాటకలో 16 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, హిందీలో 20 కోట్లు, కేరళలో 1 కోటి, ఓవర్సీస్లో 27 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 182.25 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో ఈ సినిమా 184 కోట్ల షేర్ వసూలు చేస్తే హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న సోలో చిత్రాల జాబితాలో ఇది మొదటి స్థానానికి చేరుకుంది. ఓవరాల్గా టాలీవుడ్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల్లో 9వ స్థానానికి చేరుకుంది. డిఫరెంట్ యాక్షన్తో వచ్చిన 'దేవర' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫస్ట్ డే టాక్తో సంబంధం లేకుండా స్పందన భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే ఈ మూవీకి 48 కోట్ల షేర్ లభించింది. ఇండియా వైడ్గా మరో 10 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్లో 18 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇలా మొదటి రోజు 'దేవర' మూవీ ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల షేర్తో పాటు 160 కోట్ల గ్రాస్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే 'దేవర' మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇది భారీ స్పందనతో దూసుకుపోతుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే హైదరాబాద్ నగరంలో మొదటి రోజు ఎన్టీఆర్ 'దేవర' చిత్రం 17.65 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో 'దేవర' మూవీ హైదరాబాద్లో అడ్వాన్స్ బుకింగ్స్లో చరిత్ర సృష్టించింది. హైదరాబాద్లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 12.49 కోట్లతో గతంలో రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ 'సలార్' సినిమాతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన 'ట్రిపుల్ ఆర్' సినిమా రికార్డులను సైతం 'దేవర' బద్దలు కొట్టింది. ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా రికార్డును మాత్రం 'దేవర' టచ్ చేయలేకపోయింది. 'కల్కి 2898 AD' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తొలి రోజు హైదరాబాద్లో ఏకంగా 18.90 కోట్ల రూపాయలు సాధించింది. దీంతో ఈ సినిమానే ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.